రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆందోళనపైన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, కొంతమంది గూండాలు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్లో జరిగినటువంటి ఏదైతే ఒక సంఘటన ఉందో దీని మొత్తానికి పరాకాష్ఠ కలిగించింది. ముఖ్యంగా అక్కడ మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణ నాయకుడు అతను దీక్ష చేస్తుంటే అక్కడికి ఎమ్మెల్యే బోండావమ్మ వెళ్లి పూర్తిగా కోడిగుడ్లతో ఆయన కార్యకర్తలు దాడి చేశారు. పూర్తిగా ఒక బ్రాహ్మణ నాయకుడి మీద కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంట్లు పూర్తిగా తీసివేశారు. సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా చాలా మలమూత్రాలు పోసి అక్కడ పూర్తిగా ఒక విధంగా రాక్షస క్రీడ జరిగింది అనేటువంటి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఎందుకు ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు? అది యాడికి కావచ్చు, లేకుంటే గుంటూరులో కావచ్చు, లేకుంటే తాడిపత్రిలో కావచ్చు. ఎందుకు ఈ విధంగా ఈ మొత్తం డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపైన వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆందోళన ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీనికి ఒకే ఒక కారణం, డెఫినెట్ గా ఏదైతే పరీక్ష పేపర్ లీక్ కి సంబంధించి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే విద్యార్థులు ఆందోళన చేశారో దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అటువంటి పేపర్ లీక్ జరిగింది, అటువంటి అక్రమాలు జరిగాయి అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. చాలా వరకు ఆధారాలను తీసుకొచ్చింది. చాలా కేసులకు సంబంధించి ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళని కూర్చోబెట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒక కేస్ స్టడీని వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదో విధంగా ఈ ఉద్యమం అనేటువంటిది కొంత స్ట్రాంగ్ గా జరిగితే పూర్తిగా నారా లోకేష్ ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు ఉన్నారో నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితిగా నెలకొంది. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులకు నిద్ర లేకుండా చేస్తుంది అనేటువంటిది ఇంటర్నల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏ విధంగానైనా డిఎస్సి మీద చేస్తున్నటువంటి ఆందోళనలు అడ్డుకోవాలి. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో అక్కడికి వెళ్లి గలాటా చేయాలి. దీన్ని రెండు పార్టీల మధ్య గొడవగా సృష్టించాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రాటజీగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే విజయవాడ సెంట్రల్లో సంఘటన జరిగింది, తాడిపత్రిలో అడ్డుకున్నారు. చాలా చోట్ల ఇటువంటి రిపోర్ట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. బట్ డెఫినెట్ గా ప్రజలు చూస్తున్నారు. ఈ మొత్తం ఆందోళన ఏదైతే ఉందో దీన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక భయానికి, లేకుంటే తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది అనేటువంటి ఒక మెసేజ్ కి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. బట్ వైఎస్ఆర్సీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సికి సంబంధించి తమ ఆందోళనను కొనసాగిస్తామని, నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.